హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి. మనకి కనపడుతున్న విగ్రహం శివ ఫ్యామిలీ విగ్రహం అండి. కోటప్పకొండ దగ్గర శివరాత్రి సందర్భంగా అనుకుంటాను త్వరగా పూర్తి చేసేశారు. శివుడి ఫ్యామిలీ అంతా ఉంటుంది. మనకి నరసారావుపేట నుంచి కోటప్పకొండకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విగ్రహాన్ని అయితే కట్టారండి. లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే మనకి ఈ విగ్రహం కనిపించలేదు. ఈ శివరాత్రికి అయితే మనకి విగ్రహాన్ని రెడీ చేసేసారు. కోటప్పకొండ దగ్గరికి వెళ్ళే రూట్లో ఉందండి. ఇప్పుడైతే చాలా అడ్వాన్స్గా రెడీ చేశారండి. కొండని చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ సత్రాలండి. ఈ కనపడుతుంది కదా ఆర్చ్, అక్కడి నుంచి పాప వినాశన స్వామి దగ్గరికి దారి ఉంది. నేను ఆ వీడియోనైతే నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ సత్రాలు శివరాత్రి 4 రోజులు ముందు ఉంది అనగా ఎట్లా రెడీ చేస్తున్నారు అనేది నేను మీకు చూపించాలి అనుకున్నాను. సో దానికోసం ఈ వీడియో తీసానండి. స్టార్టింగ్లో మనం విగ్రహం చూసాము, అది నరసారావుపేట నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇక్కడ నర్సరీలు ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. పండగకి కొంచెం ముందుగా షాప్లో అవి రెడీ చేస్తున్నారు. ఎక్కువగా అయితే ఏం రాలేదు. జైంట్ వీల్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే వచ్చాయండి. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశం కోటప్పకొండ అండి. చాలా బాగుంటుంది. ఆ విగ్రహం దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకి ఈ స్టాచ్యూ కనపడుతుంది, అంటే ఆర్చ్. దగ్గరలోకి వచ్చాము అనడానికి గుర్తు. కొంచెం ముందుకు వెళ్ళగానే కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. చిన్న గుడులు ఉంటాయి. ఇప్పుడు మనమైతే ఏమేమి ఐటమ్స్ వచ్చాయో చూసేద్దాము. కొంచెం లాంగ్గా ఉంది కదా, ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. జైంట్ వీళ్ళు, ఉయ్యాల, ఇంకా కప్స్, చిన్నపిల్లలు ఆడుకునేవి అన్నీ వచ్చేసాయండి. ఒక వారం ముందు వచ్చాయి. ఇంతకు ముందు అయితే నెల ముందు అట్లా వచ్చేసాయండి, కానీ ఇప్పుడు వారం ముందే వచ్చాయి. కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే రెడీ అయ్యాయి. అన్ని షాపులు రెడీ అవ్వలేదు. అయిపోయిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇవి చూడండి. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇది ఈవినింగ్ 4 టైంలో తీసానండి. చూస్తున్నారు కదా శివుడి విగ్రహానికి నీళ్లు ఎంత బాగా పడుతున్నాయి అనేది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎవ్రీడే సాయంత్రం పూట ఇట్లా వాటర్ అయితే పడుతుంది. మనం కాలినడకన వెళ్ళే దారండి అది. అక్కడ వినాయకుడి స్వామి టెంపుల్ మనకి స్టార్టింగ్లో దర్శనమిస్తుంది. ఇంకా కాలినడకన పైకి వెళ్ళాలి. ఈ శివరాత్రికి మేము కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాము. సో అప్పుడు మీకు ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సత్రాలు ఉన్నాయి. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా గుడి, నవగ్రహాలు, శనీశ్వరి గుడి అన్నీ మనకు కనపడతాయండి. కొంచెం ముందుకు వచ్చాక, అంటే మనం కోటప్పకొండ పైకి వెళ్ళే దారిలో అవి మనకు వస్తాయి. మేమైతే ఇటు లెఫ్ట్ సైడ్లో కట్ అయ్యాము. సో ఇక్కడ మనకి పార్కింగ్ అంతా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.